వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో చిరు వ్యాపారులపై కాకీల ఆగడాలు. విచారణ పూర్తయిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని తెలిపిన స్థానిక సీఐ. పటాన్చేరు మండలం లక్టారం గ్రామంలోని సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి బోనాలు, వడిబియ్యాలు, కళ్ళు, సాకలతో బోనాలు సమర్పణ. శ్రీ ఉజ్జయిని మహంకాళి డెవలప్మెంట్ సొసైటీ తరపున దిగ్విజయంగా పూర్తి చేసిన బోనాలు. ప్రతి భక్తునికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నారన్న ఆలయ ప్రెసిడెంట్. మల్కాజిగిరి బోనాల జాతరకు వచ్చే వేల మంది భక్తులకు పులిహోర ప్రసాదం. గత 19 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపిన భక్తుడు శ్రీకాంత్. డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా నేరేడు చెర్లలో చిరు వ్యాపారులను పోలీసులు వదలడం లేదు. పట్టణ పోలీస్ స్టేషన్ లోని పనిచేస్తున్న హోంగార్డులు హుజూర్ నగర్ రోడ్ లో ఉన్న కూరగాయల దుకాణం వద్దకు వచ్చి కూరగాయలు తూకం వేయకుండానే సంచిలో వేసుకున్నాడు. ఎస్ఐ పేరు చెప్పి వెళ్లిపోతూ ఉండటంతో మహిళా వ్యాపారి అడ్డుకుంది. ప్రతి నెల ఎన్నిసార్లు వస్తారు? గతంలో 4-5 సార్లు ఉచితంగా ఇచ్చాం కదా, మళ్ళీ ఇప్పుడు కూడా ఉచితంగా ఇవ్వాలంటే మేము బ్రతికేది ఎలా అని అతనితో వాదించింది. దీంతో హోంగార్డు 100 రూపాయల నోట్ ఇచ్చి వెళ్లిపోయాడు. మిగిలిన వ్యాపారస్తులు మా వద్ద కూడా అడిగినవి ఇవ్వకుంటే వేధింపులకు గురి చేస్తారేమోనని భయపడి తమకు నష్టం వచ్చినవి ఇస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక స్థానిక సీఐ వివరాల ప్రకారం నేరేడు చెర్లలో జరిగిన సంఘటన మా దృష్టికి వచ్చిందని, దీనిపై విచారణ చేస్తున్నామని, విచారణ పూర్తయిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిన్న నేరేడుల పట్టణంలో జరిగిన కథనాల గురించి పేపర్లో ప్రచురించడం వల్ల వాటిని సూర్యాపేట జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాటి మీద ఈరోజు విచారణ చేస్తున్నాము. విచారణ జరిగే ఫలితాలను తమకు రేపు తమ దృష్టికి తీసుకుని వస్తాం తెలియపరుస్తాం. నేను 10 సంవత్సరాల నుంచి కూరగాయలు కూడా పెట్టుకున్నాండి. ఇట్లా 4 సార్లు వచ్చిందండి. నేను చర్య తీసుకున్నా. ఎస్ఐ గారి గంటలుగా నేను స్టేషన్ గంటలుగా నేను పోదామని చెప్పినండి. అప్పుడు 150 రూపాయలకి 100 ఇచ్చిపోయిందండి. 3 ఇది 4వసారి సార్. చెప్పండి, అది 4వసారి సార్. ఆయన ఈసారి కూర డబ్బులు అడిగితేగా స్టేషన్ కండి నేను ఎస్ఐ గారి గురించి మాట్లాడతాను అంటే ఏమన్నాడు? ఏమన్నా డబ్బులు ఇచ్చిపోయింది. ఎంత ఇచ్చిండు? 150కి 100 ఇచ్చిందండి. బిల్లు ఎంత? 150 రూపాయలు. గతంలో డబ్బులు ఇవ్వలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు. ఎంతమంది? ఒక్కడే వస్తుంది. ఆషాఢ మాసం పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం లక్టారం గ్రామంలోని వడిబియ్యాలు, కళ్ళు, సాకలతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీలకు సంబంధం లేకుండా గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ పాల్గొని బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ సువర్ణ మాణిక్ రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ శైలజ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ కె మల్లేశం, ఆర్ లక్ష్మారెడ్డి, పి రవీందర్ రెడ్డి, టి శంకర్ గౌడ్, ఆర్ రాజిరెడ్డి, వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సిహెచ్ మధుసూదన్ రెడ్డి, జె కిష్టయ్య గౌడ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు బోనాల శుభ సందర్భంన మా గ్రామంలో ఆనందదాయకమైన మంచి పండుగ వాతావరణం నెలకొన్నది కాబట్టి ఇక్కడ ఈ లకడారం గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే పోషమ్మ దేవాలయము ఎప్పుడు కూడా అమ్మవారిని మేము అడిగితే నేను చల్లగానే ఉండాలని ఎప్పుడు కూడా నాకు దేవాలయం ఆ వెంకటేశ్వర కృపతో ఈ లకడారం సుభిక్షంగా ఉంటుందని మా అందరి గ్రామంలో గ్రామస్తుల నమ్మకం కాబట్టి మాకు ఎప్పుడు కూడా పోషమ్మ తల్లి వల్ల మంచి ఆశీర్వాదం ఇస్తుంది. ఎప్పుడు కూడా ఎలాంటి రాజకీయం అతీతం ఏం లేదు. మా గ్రామంలో రాజకీయం కూడా ఎప్పుడు ఉండదు. ఈ పండుగల వాతావరణంలో అందరు గ్రామస్తులం అందరం కలిసి ఏకమై మంచిగా ఈ యొక్క పండుగ జరుపుకుంటామని కావున ఆ యొక్క దాదాపు మేము కాదు మా పూర్వీకులు 500 సంవత్సరాల సంది కూడా చేయడం. అమ్మవారు ఎప్పుడు నిలిచిందో మనకైతే తెలియదు కదా. అప్పటి నుంచి కూడా ఆ పోషమ్మ తల్లి అనుగ్రహంతో ఈ బోనాల పండుగ మంచిగా జరుపుకుంటాం. ఆ యొక్క పోషమ్మ తల్లి వల్ల ఆమె ఆశీర్వాదంతో మేమందరం గ్రామస్తులం కూడా చల్లగా దీవిస్తుంది. ఎప్పుడు కూడా మమ్మల్ని చల్లగా చూస్తుంది. చాలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మా గ్రామంలో ఎప్పుడు ఉండవు. రాజకీయ కక్షలు ఏముండవు. మంచి అందరం ఏకమై ఈ పండుగ వాతావరణం నిలుపుకొని సంతోషపడి అందరినీ సంతోషపరుస్తామని కూడా. ఆ టెంపుల్ అమ్మవారు వద్దన్నది. ఎప్పుడైతే అమ్మవారికి పైన కప్పు వద్దన్నది, కాకపోతే చుట్టూ కాంపౌండ్ వాల్ గాని లోపల సీసీ రోడ్ గాని మంచిగా చేయమన్నది. కానీ ఎప్పుడు కూడా అమ్మవారు ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే తుంకిల ఎట్లయితే పోషమ్మ తల్లి మీద ఉండదు కప్పు, ముందట కమాన్ ఉంటది కానీ మీద అమ్మవారికి లేదు. ఆమె ఎట్లయితే చల్లటి పోషమ్మను మా లగడారంలో కూడా ఈ యొక్క చల్లని వాతావరణం ఉన్నది అమ్మవారు. ఆ పోషమ్మ తల్లి దీవెనతోనే మా గ్రామస్తులందరూ కూడా మంచిగా సుభిక్షంగా ఉంటారని. మళ్ళీ ఈ వర్షాలు కూడా పడతాయి. ఎప్పుడు కూడా వర్షం పడక ఉండదు మా గ్రామంలో. ఎందుకంటే ఆ వెంకటేశ్వర కృప గాని ఆ అమ్మవారి కృప గాని ఎప్పుడు కూడా మేము సుభిక్షంగానే ఉంటామని మీ గ్రామస్తుల తరఫున మా అక్కజనుల తరఫున మా రాజకీయం అనేది ఉండదు. అందరి పెద్దలు గ్రామ పెద్దల సమక్షంలో కూడా మేము ఎప్పుడు కూడా మంచిగా వాతావరణంలో ఉంటామని కూడా నేను సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి లకడారం గ్రామంలో బోనాల ఉత్సవంలో మరి గ్రామ పెద్దలందరూ కూడా మరి గ్రామస్తులందరూ కూడా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా అన్నదమ్ములందరూ కూడా మమేకమై అందరూ కలిసి ఈ పండుగ వాతావరణం జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు గత దాదాపు 600 సంవత్సరాల నుంచి పండుగ జరుపుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం పండుగ. మరి తెలంగాణలో మంచి ఆషాఢ మాసంలో జరగబోయే ప్రతి శ్రావణ మాసంలో జరిగే పండుగలు కూడా శుభసూచకం ఈ పండుగ. ఇది ఆయుర ఆరోగ్యాలతోనే భగవంతుడు. మల్కాజ్గిరి శ్రీ ఉజ్జయిని మహంకాళి డెవలప్మెంట్ సొసైటీ ఆలయ కమిటీ తరపున బోనాల జాతర దిగ్విజయంగా పూర్తి చేశామని ఆలయ ప్రెసిడెంట్ సుధాకర్ యాదవ్ తెలిపారు. ఈ ఆలయానికి సుమారు 1000 మంది భక్తులు దర్శించుకుంటారని, ఆడపడుచులు ప్రత్యేక పూజలు చేసి బోనాలు అతిపెద్ద సంఖ్యలో అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. మా ఈ ఆలయానికి వచ్చిన భక్తులకి అమ్మవారి కటాక్షం ఉంటుందని, ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నామని, మా ఆలయ తరపున ప్రతి భక్తునికి పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నామని అన్నారు. ముగిసిపోయాయి. ఈరోజు రంగం కార్యక్రమం అయిపోయింది, బలిగంప అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి బయలుదేరే కార్యక్రమం, ఘటం ఊరేగింపే కార్యక్రమం ఉంటుంది. దీంతో మా యొక్క జాతర సంబరాలు ముగుస్తాయి. లక్షలాది మంది ఈ మా ఆలయ కమిటీ తరఫున నేను సుధాకర్ యాదవ్ ప్రెసిడెంట్ని, మా జనరల్ సెక్రటరీ గారు నారాయణ గౌడ్ గారు, వైస్ ప్రెసిడెంట్ సురేష్ గారు, రమేష్ యాదవ్ గారు, సతీష్ గారు, అదేవిధంగా అరవింద్ గారు, మీ అందరూ మిగతా సభ్యులందరూ మిగతా వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క బోనాల జాతర ఎంతో బ్రహ్మాండంగా జరుపుకున్నాము. ఇప్పుడు ఈ ఘటం అమ్మవారి బయలుదేరడంతో మా యొక్క జాతర ముగుస్తుంది.
కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని ఆలయ కమిటీ నుంచి మేము వేడుకుంటున్నాం. ఈ యొక్క జాతరకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వేలాది భక్తులు, సుమారు 10,000 పైచిలకు భక్తులు మా యొక్క అమ్మవారిని దర్శించుకుంటారు ప్రతి సంవత్సరం. ఈ ప్రతి సంవత్సరము దినదినాభివృద్ధి చెందుతుంది, భక్తులు పెరుగుతూనే ఉన్నారు. నిన్న బోనాల జాతర సందర్భంగా మాకు ఇక్కడ జమైన రతితోనే మాకు తెలుస్తుంది ఎన్నో బోనాలు అధిక సంఖ్యలో వచ్చి ఆడపడుచులు సమర్పించుకున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుందంటే మాకు దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ ఆలయం ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం అత్యధిక భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. ఈ బోనాలు కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నందుకు మా ఆలయ కమిటీ తరఫున ప్రతి భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మల్కాజ్గిరి బోనాల జాతరకు వచ్చే వేల మంది భక్తులు. మేము గత 19 సంవత్సరాలుగా భక్తులకి పులిహోర ప్రసాదము నిర్వహిస్తున్నామని అమ్మవారి భక్తుడు శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదట మేము 25 కిలోల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు 675 కిలోల వరకు భక్తులకి పులిహోర ప్రసాదం ఇవ్వటం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సభ్యులు గిరిబాబు, సూరిబాబు, శివ, గోపాల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నా పేరు శ్రీకాంత్ అండి. మా ఫ్రెండ్స్ గిరిబాబు, సూరిబాబు, శివ, గోపాల్ మేమందరం కలిసి గత 19 సంవత్సరాలుగా ఈ పులిహోర ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇంకోటి మేము అసలు అనుకున్నది అని ఏం లేదు, జస్ట్ ఒక స్టార్ట్ చేసి 25 కిలోలతో స్టార్ట్ చేసాము. అలా అలా పెంచుకుంటూ 675 కిలోల వరకు వెళ్ళాము. కొంచెం తగ్గించుకుంటున్నాము, పబ్లిక్ కొంచెం తక్కువ అవడంలో తగ్గించుకుంటున్నాము. మా 19 సంవత్సరాల నుంచి ఏం లేదు, ఫ్రెండ్స్ జస్ట్ అనుకొని స్టార్ట్ చేసాం అంతే. ఫస్ట్ ఒక 25-50 కేజీలు స్టార్ట్ చేస్తూ అలా పెంచుకుంటూ పోయాం. ఆ పబ్లిక్ హెవీ అవ్వడం వల్ల పబ్లిక్ అనేది ఏం లేదు. మేము యాక్చువల్గా అయితే అంటే 300 కేజీస్ నుంచి అలా పెంచుకుంటూ 500, 675 కేజీస్ వరకు చేశాం. ఇవాళ రోజు మాకు కొంచెం పబ్లిక్ వల్ల ఉంటాం. తెలంగాణ శాసనసభలో డిమాండ్లపై చర్చ సందర్భంగా విద్యుత్ రంగానికి సంబంధించి సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన నియమావళి ప్రకారం ఆస్తులు, అప్పులు జనాభా దామాష ప్రకారం పంచుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది. అధ్యక్ష, స్పష్టంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టంలో ఉన్న అంశం ఏంటంటే విద్యుత్తు ప్రాజెక్టులు ఏ ప్రాంతంలో విద్యుత్తు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదో అవి ఆ ప్రాంతానికే ఇచ్చేసే విధానం ఉంది చట్టంలో. తద్వారా ఆనాడు మధ్యప్రదేశ్ సీరియస్ పవర్ క్రైసిస్ని ఎదుర్కొన్నది. ఉత్పత్తి చేసేటివేమో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి. వినియోగం మొత్తం మధ్యప్రదేశ్లో ఉండడం వల్ల చాలా తీవ్రమైన విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. అదే సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టెపుల్ల పట్టుకొని మొత్తం ఇవన్నీ చెప్పిండు, విడిపోతే తెలంగాణ చీకటి అయిపోతుంది, ఎందుకంటే నియమావళి ఇట్లు ఉన్నది కాబట్టి ఇది అటు పోతుందని. అప్పుడు తక్షణమే తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా వివేక్ గారు, వీళ్ళందరూ కలిసి నిజంగానే ఈ విధానం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది, ఈ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంతా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, తెలంగాణలో తక్కువ ఉంది, అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి ఈ విధానంతో ముందుకు వెళ్తే తెలంగాణకు నిజంగానే చీకటి రోజులు వస్తాయి, దీన్ని సరిదిద్దాలి అని చెప్పి వీళ్ళందరూ కలిసి ఆనాడు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి దగ్గర వెళ్ళి కూర్చున్నారు. అధ్యక్ష, జైపాల్ రెడ్డి గారు అప్పుడు అందరితో చర్చించి తెలంగాణలో విద్యుత్ రంగ నిపుణులతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే ఒక సవరణ తీసుకురావాలి. ఏంది, ఉత్పత్తి ప్రాతిపదికన విభజన జరగకూడదు, వినియోగం ప్రాతిపదికన విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అత్యధికంగా ఏదైతే విద్యుత్ వినియోగం జరుగుతున్నదో వినియోగ ప్రాతిపదికన మనకు విభజన జరిగితే తెలంగాణకి ఎలాంటి
ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబితే హుటాహుటిన జయపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి, మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణకు విద్యుత్తు ఒకవేళ కొరత ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుంది, కుప్పగూలుతుంది అని చెప్పి జయపాల్ రెడ్డి గారు వెళ్ళి కన్విన్స్ చేసి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇప్పించింది అధ్యక్ష. విభజన చట్టంలో లేని, రాజ్యాంగంలో లేని ప్రత్యేకమైన మినహాయింపు ఒక్క తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఆనాడు ఎంపీలుగా పోయి జయపాల్ రెడ్డి గారితో మాట్లాడితే జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒప్పించి వినియోగం ప్రాతిపదికన 53.46% అంటే దాదాపుగా 54% తెలంగాణ రాష్ట్రానికి, 46% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. వాస్తవంగా ఉత్పత్తి సామర్థ్యం ప్రకారం చూసుకుంటే 36% తెలంగాణలో ఉండే, 64% ఆంధ్రప్రదేశ్లో ఉండే. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 36% వచ్చే విధంగా, ఆంధ్రప్రదేశ్కి 64% వచ్చే విధంగా ఉంటే జయపాల్ రెడ్డి గారు తీవ్రమైన కృషి చేసి తెలంగాణ రాష్ట్రానికి 53.46% ఇప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష. ఇక్కడ కూర్చున్నోళ్ళు పొంకనాలు కొడుతున్నోళ్ళు ఎవడేం చేయలే. అదేవిధంగా ఆనాడు నేను తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్తు మీద చర్చ జరిగింది. ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణకు చీకటి రోజులని పేపర్లు కింద కొట్టి ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడి నుంచి హుకుం జారీ చేసి మార్షల్స్ను పెట్టి నా నీడ్చి బయటపడేపించింది అధ్యక్ష. రికార్డులు తీయండి. 2014-15 సందర్భంగా ఆనాడు ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదో పట్టిస్తుండు, ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుండు, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా కవ్వాల్ పులులు అభయారణ్యంలోని వాటి యొక్క మనుగడ కోసం చేపట్టిన చర్యలపై అటవీ శాఖ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్ పులుల అభయారణ్యంలోని చేపట్టినటువంటి అభివృద్ధి పనులపై అవగాహన నిమిత్తం ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో వారు చేసినటువంటి అభివృద్ధి పనులను అటవీ శాఖ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులుల అభయారణ్యం ఏర్పాటు చేసిన నాటి నుండి నేటి వరకు అనేక అభివృద్ధి పనులు చేసినట్లుగా తెలిపారు. నీటి కుంటలు ఏర్పాటు చేసి నీటి వసతి, గడ్డి క్షేత్రాలు అధిక మోతాదులో పెంచడం మూలంగా పులుల ఆహార జీవాలు గణనీయంగా పెరిగాయన్నారు. పులుల ఆహారం కోసం జీవాలు, నివాసం కోసం పొదలు, తీగ జాతి మొక్కలను అభివృద్ధి పరిచామని, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 5 నుండి 10 పులులు కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ఉండేంత సౌకర్యాలు వృద్ధి పరిచామన్నారు. దాదాపుగా 600 రకాల వృక్ష జాతులు, 300 రకాల పక్షుల జాతులు ఇక్కడ వృద్ధి చెందాయని, మైగ్రేటింగ్ బర్డ్స్ కూడా చాలా జాతులు వస్తూ ఉన్నాయని తెలిపారు. సీతాకోక చిలుకలు పర్యావరణ వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తాయి కావున వాటి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని, జీవ వైవిధ్యం గురించి ఎప్పుడు కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎకో టూరిజం వైపు అడుగులు వేస్తుందని అన్నారు. ఇంటర్నేషనల్ టైగర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేము ఇవాళ మీడియా వాళ్ళందరినీ పిలిచి టైగర్ రిజర్వ్లో చేసిన మంచి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ఇప్పటివరకు మేము పెంచిన ఫాడర్ ప్లాట్స్ కావచ్చు, ఎస్ఎంసీ స్ట్రక్చర్స్, పీటీసీ ఇవన్నీ వివరించడం జరిగింది. సో మీడియా మిత్రులందరినీ పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లోరేషన్ టూర్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే టైగర్ రిజర్వ్ గురించి మేము చేసే పనుల గురించి అవగాహన ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని మేము అందరినీ పిలిచి ఎక్స్ప్లోరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. నా పేరు జోగెల్లం, ఫీల్డ్ బయాలజిస్ట్ని ఇక్కడ కవ్వాల్ టైగర్ రిజర్వ్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఏంటంటే గ్లోబల్ టైగర్ డే. ఈరోజు అంటే మనకి ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కవ్వాల్ టైగర్ రిజర్వ్లో లోకల్ మీడియా మిత్రులకు టైగర్ రిజర్వ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ టైగర్ రిజర్వ్లో జరుగుతున్న యాక్టివిటీస్ని అంటే మీడియా ద్వారా పబ్లిక్ అవేర్నెస్ రావడానికి మెయిన్ థీమ్ ఏంటంటే హ్యాబిటాట్ ప్రిజర్వేషన్ అండ్ ప్రివెంటింగ్ అండ్ అంటే కోచింగ్. అంటే మనకి పులుల యొక్క ఆవాసాన్ని కాపాడము, వాటి యొక్క వేట నిరోధన ఎలా చేయాలనేది ఉద్దేశం ఈ సంవత్సరం టైగర్ డే యొక్క థీమ్. దానిలో భాగంగా టైగర్ కోసము ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాము కవ్వాల్ టైగర్ రిజర్వ్లో అని చెప్పేసి దానికోసము మీడియా మిత్రులను ఫారెస్ట్లోకి తీసుకెళ్లి, సఫారీలో తీసుకెళ్లి టైగర్ కోసము వాటి యొక్క హ్యాబిటాట్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ అంటే వాటికి ఫుడ్, వాటర్ అండ్ రెస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ జీవి మనుగడకు ఫుడ్, వాటర్, రెస్టింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాటి కోసం మేము ఏమేమి చేస్తున్నాం అనేది ఈరోజు
మా స్టాఫ్తో పాటు మీడియా వాళ్ళని తీసుకెళ్లి చూపెట్టడం జరిగింది. మీడియా ద్వారా కూడా మనకి ప్రజలకి వెళ్తే తొందరగా న్యూస్ స్ప్రెడ్ అయ్యి మన యొక్క పులుల యొక్క మనుగడకు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అలాంటి ప్రోటీన్స్ ఉన్నటువంటి గడ్డి జాతులను కూడా మేము లెగ్యూమ్స్ని 7 జాతులను మా టైగర్ రిజర్వ్లో కనుక్కోవడం జరిగింది. భగీరథ నుంచి వచ్చిన వాటర్తో ఫిల్అప్ చేస్తాము. ఇరిగేటెడ్ బర్డ్స్ ఉంటాయి, లోకల్ బర్డ్స్ ఉంటాయి, సీజనల్ బర్డ్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ సీజన్స్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కనబడతాయి. ఎస్పెషల్గా వాటర్ బాడీస్ దగ్గర బర్డ్ సైటింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం మస్కపల్లిలోని వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఏపీ మంత్రి సుభాష్ వాహనాన్ని యువకులు గంజాయి తాగి మంత్రి వాహనాన్ని అడ్డుకుని మేం పోలీసులమంటూ వీరంగం సృష్టించారు. గంజాయి తాగి మేం పోలీసులమంటూ వీరంగం సృష్టించిన 6 యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంబర్పేట శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో భాగంగా రంగం కార్యక్రమం జరిగింది. జాతరను పురస్కరించుకుని అమ్మవారికి మహిళలు ధూపదీప నైవేద్యములతో బోనాలు సమర్పించారు. సాయంత్రం శివశక్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాల నడుమ తొట్టెల ఫలహారపు బండ్ల ఊరేగింపులు కన్నుల పండుగగా జరిగాయి. రెండవ రోజు సోమవారం సాయంత్రం అంబర్పేట ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్ తరపున ఫలహారం బండి ఊరేగింపు జరిగింది. అనంతరం ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వాహకులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినూత్ని రెడ్డి, ప్రదీప్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, అభినవ్ రెడ్డి, మహేష్ గౌడ్, శ్రీధర్ రెడ్డిలతో పాటుగా బాగంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి, బీజేపీ అంబర్పేట కంటెస్టెంట్ కార్పొరేటర్ యశ్వంత్, కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ పులి జగన్ తో మరియు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
విశాఖ వెంకోజీపాలెం మెడికోవర్ ఆసుపత్రిలోని మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ బ్యాటరీ రూమ్ లో జరిగింది ఈ ఘటన. మంటల దాటికి దట్టమైన పొగ కమ్ముకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతోటి మంటలను అదుపు చేస్తున్నారు. రోగులు, వారి బంధువులు మరియు సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణాపాయం అయితే జరగలేదు. ఆసుపత్రి యాజమాన్యం ఈ విషయాన్ని తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిల్డ్రన్ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పార్నికారెడ్డి. పేద ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్న ఎమ్మెల్యే. ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్లో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ విద్యారంగ సమస్యలపై సర్వే. విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు. కార్గిల్ విజయ్ దివాస్ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం. వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ సైనికుల క్యాండిల్ ర్యాలీ. గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్న బాలాపూర్ పోలీసులు. నిందితుడి వద్ద నుండి 2 కిలోల ఎండు గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.